ఇంకా తర్వాత ఉండదు కదా. ఇప్పటికే ఆయనకి ఇచ్చినంత అంటే పార్టీ ఆలోచన ఎట్టుంటుందంటే నా అభిప్రాయం లైక్ లోకేష్ మైండ్లోకి వెళ్తే లోకేష్లోకి నేను పరకాయ ప్రవేశం చేస్తే ఆయనకి ఎంతో ఇచ్చాం కదా అవకాశాలు, ఎన్నిసార్లు మంత్రి చేశాడు, వాళ్ళ అమ్మాయికి టికెట్ ఇచ్చాం, అమ్మాయి కూడా గెలిచింది కదా, ఆ నియోజకవర్గంలో ఓడిపోయిన ఆయన తీసుకొచ్చి ఎమ్మెల్సీగా చేసి ఇచ్చారు కదా మంత్రి పదవులు. ఇంకా మొత్తం ఇక ఒకళ్ళే అనుభవిస్తూ ఉంటే ఎట్లా మరి మిగతా వాళ్ళు ఏంటి అనే మాట వస్తుంది లోకేష్ ఆలోచన పరంగా చూస్తే, యంగ్స్టర్ కాబట్టి. అంటే చంద్రబాబు గారి ఫ్యామిలీలో మినహా ఇంకెక్కడ కూడా ఒక కుటుంబంలో 2 పదవులు ఉండేంటి, 3 కూడా తీసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు జేసీ వాళ్ళకి ఇవ్వలేదా అంటే ముందు చెప్పినట్టున్నారు. అదే లేదంటే జేసీ ప్రభాకర్ రెడ్డికి నువ్వు చేసి ఈ ట్రిప్ మొన్న టికెట్లని రిస్ట్రిక్ట్ చేసుకొచ్చారు ఒక ఎగ్జామ్షన్ తీసుకుని, కానీ ఆ లెక్కనైతే వేమిరెడ్డి వాళ్ళకి ఇవ్వలేదా. కొన్నిసార్లు షరతులు వర్తిస్తాయి అన్నమాట కొన్ని వీటికి. అంటే ఎన్నికల ముందు ఏదో అన్నట్టున్నారు కదా, ఇన్ని వరుసగా 3 సార్లు 2 సార్లు అయిన తర్వాత తీసేస్తామని, 2 సార్లు తర్వాత ఇవన్నీ భవిష్యత్తులో చూసుకుందాం అయ్యి తర్వాత. సార్ ఇక్కడ అంటే ఇప్పుడు వీళ్ళకి అనుకూలంగా ఓపెన్ గా మాట్లాడుకుంటే 2 ఛానల్ సపోర్ట్ చేస్తాయి, TV5 కానీ ఇంకా ఉన్నాయనుకోండి. ఉన్నాయి కాదనట్లేదు. అందులో ఆల్రెడీ నాయుడు గారికి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చేశారు. రాధాకృష్ణ గారికి నిజంగా రాజ్యసభ ఆశిస్తున్నారా, ఇచ్చే